మేము ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా పికప్ చేసుకొని ఇంకా జర్నీ స్టార్ట్ చేసాము. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అని తెలియాలి అంటే ఫుల్ వీడియో కంప్లీట్గా చూడండి. ఆల్రెడీ టైం ఇక్కడే 10:30, 11 అయిపోయింది. ఎమగోళ సినిమా షూటింగ్, సీనియర్ ఎన్టీఆర్ ఎమగోళ సినిమా షూటింగ్ జరిగింది ఈ తోటల్లోనే, ఈ కొబ్బరి తోటల్లోనే. ఇక్కడ గణేష బొమ్మని నిమజ్జనం చేసేకి మెరవన్తో తీసుకెళ్తున్నారు. చాలా బాగుంది గణేష చూసేకి. వచ్చాడు 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 వచ్చాడు. ఇది చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్, బాగుంటుంది చాలా. రిటర్న్ వచ్చేటప్పుడు కుదిరితే చూపిస్తాం మీకు కూడా. ఇది కూడా టోకెన్ పెడతారా? ఏముండదు, జనాలే ఉండరు ఇక్కడ. మనం మొత్తం అనుకుంటాము చాలు పడుకుంటాం అంతే. మొత్తం గాలి బీచ్ మొత్తం. కనీసం మనసులోనే కనిపిస్తుంది. హలో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము బీచ్ అనేది కృష్ణాపురం బీచ్, కృష్ణాపురం బీచ్కి వచ్చాము. ఎప్పుడు ఇక్కడ కోడూరు వెళ్ళే వాళ్ళం మేము. కొత్తగా ఈ బీచ్కి వచ్చాము. మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తర్వాత మళ్ళీ పెడతారు. ఇంకా ఫస్ట్ టైం జిమ్ముని బీచ్కి తీసుకొచ్చాము. జిమ్ము రన్ 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 రన్. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు జిమ్ము. వాటర్ లేక్ పిలుచు. అక్కడ చిన్నగా బోట్స్ కనపడిస్తాయి. చిన్నగా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. వచ్చినారంటే ఎక్కువ మంది కనిపిస్తారు.
ఇడిదా ఇది ఏం జ్ఞాన ఇది? పీత, పీత, సముద్రం పీత. పుట్టిన తర్వాత దీంట్లోకి పోతుంది. దేంట్లోకి దాంట్లోకి ఎందుకు? ఇదే దాని షెల్టర్. ఇంకా జిమ్ము ఇది క్రాబ్ అది. అవును. మరి ఇది వెనకాల ఏదో ఉంది. జిమ్ము ఇది బా కమ్ కమ్ బా బంగారా. వద్దా వాటర్ వద్దా నీకు? Come, come, come! Jimmy fast! Come! Come, come, come! Jimmy fast, Jimmy fast, Jimmy fast! Come రే, జిమ్మునే ఫస్ట్ రే. ఏమి ఎప్పుడు ఇవి? పడేసేవా? ఏమి చిన్నది కదా, వదిలేసారు పట్టుకోకుండా. ఉరికనే వేస్ట్ కదా అప్పుడు పట్టి కూడా. ఏమన్నా తింటాయి ఇది చూడు స్టార్ స్టార్ ఫిష్. మేము లాస్ట్ టైం మైపాడ్ బీచ్కి వెళ్ళాము. అక్కడ చాలా రష్ ఉంది. ఈరోజు సండే మైపాడ్ బీచ్కి వెళ్తే చాలా రష్ ఉంటుంది అనేసి మేము ఇక్కడ కృష్ణాపురం బీచ్కి వచ్చాము. ఇక్కడ అసలు ఫిషింగ్ వాళ్ళు తప్ప వేరే ఎవ్వరు లేరు. అసలు విజిటింగ్కి ఎవరు రాలేదు, ఫిషింగ్ వాళ్ళంతే వచ్చారు. మీరు కూడా ఇక్కడ కృష్ణాపురం బీచ్కి వచ్చి ట్రై చేయండి. చాలా నీట్గా ఉంది. మైపాడ్ బీచ్ అయితే చాలా గలీజ్గా ఉంటుంది. రష్ కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇక్కడ బాగానే ఉంది. డిఫరెంట్ కలర్గా ఉంది ఇది. షెల్ వైట్ స్కై పర్పల్ విత్ వైట్ కలర్గా ఉంది. పర్ల్ ఫామ్ అయ్యేది దీంట్లోనేనా? ఓకే, పర్ల్ ఫామ్ అయ్యేది దీంట్లోనే అంట.
చేస్తాడు తీసుకెళ్ళి ఆ డౌన్లోడింగ్ చోట ఇది పికప్ చేసి వాళ్ళు ఏ నుంచి తగ్గిందంటే దాని బయట ఆర్డర్ వచ్చేటప్పుడు ఏమేమి తింటున్నావు చెప్పు మామ. చికెను, ఎగ్గు, బిర్యానీ, పలావ్, గోంగూర, పుల్లగూర, పెరుగు పచ్చడి. ఎలా ఉంది? ఈ బీచ్కి వచ్చి ఇలా కూర్చొని ఈ నీడలో తింటా ఉంటే సముద్రం పక్కనుంటే ఇంతకంటే సుఖం లేదు ఇంకా. జిమ్మునా? గణేష్ స్పెక్స్ ది గణేష్. తినేటప్పుడైనా అసలు ఏం తింటున్నావు అని కనపడిస్తుందా నీకు? ఆటిట్యూడ్ తగ్గేదేలే. ది గణేష్ ఇప్పుడు కనపడిస్తుందా? ఏం తింటున్నావు చెప్పు. నెక్స్ట్ నువ్వు చెప్పయ్యా. చికెను, రైసు, బిర్యానీ, ఎగ్. ఎలా ఉంది? అవి చేపలు దాంట్లోనే పట్టేది. దీనికి గాలానికి తగిలించి తగిలించి గేలానికి నేల వదిలే బతికే తిరుగుతా ఉంటది. ఇది బతికే చేప తిరుగుతూ ఉంటుంది. అది లైవ్ అయ్యిండాలి అప్పుడే పడుతుంది. దాన్ని వచ్చి కొడుతుంది. మీసాలు చూడు. సాకే రొయ్యలే, గుంటల రొయ్యి. 5.5 కేజీ తెచ్చాం. బాక్స్లో వదిలేసి పెద్ద బాక్స్లో 2 మిగిలాయి ఇంకా. ఒక 6 కేజీ ఎత్తుకొచ్చింది. 2 చేపలు పోయినాయి. రెండు జారిపోయా. ఒక్కటి 1 కేజీ ఉంటుంది. కేజీ ఉంటుంది. అది కేజీ పెంచు. కేజీ ఉంటుందా? ఉమ్. కేజీ ఉంటుంది. అది 2 కేజీ పైన. ఇది కేజీ. అంటే పండుగప్ప బ్లర్ వస్తుంది. టచ్ చేయలేదు ఫస్ట్. కళ్ళు బయటికే ఉన్నాయి. కళ్ళు, వీసాలు. ఇవి ఏమివి మీసాలా? ఇవి ఒక రకంగా చెప్పాలంటే దానికి యాంటెనా, యాంటెనా. ఇది దాని పరిస్థితి అంతా గమనించేది ఇవే. ఇక్కడ ఫిషింగ్ వెళ్ళిన వాళ్ళు వచ్చారు. ఇంకా నెట్కి ఉండే ఫిషెస్ అన్నీ తీసి బయటికి వేస్తున్నారు. చాలా వెరైటీ ఫిష్ వచ్చాయి ఇక్కడ. ఇవి ఏ ఫిష్ అనేది కూడా తెలీదు మనకు. ఇక్కడ ఇంకో బోట్ వచ్చింది, ఫిషింగ్ వెళ్ళిన వాళ్ళు బోట్ వచ్చింది. ఇక్కడ ఏమైనా మంచిగా పెద్ద ఫిష్ ఏమైనా దొరికాయో ఏమో అని చూస్తున్నాము. కానీ ఏవి అంత మంచిగా అయితే లేవు ఫిష్. సింగిల్ అది. మళ్ళీ ఒక బోట్ వచ్చింది. ఆ బోట్లో అయితే ఇంకా పెద్ద స్క్విడ్ పట్టారు వాళ్ళు. చాలా పెద్దగా ఉంది ఇది స్క్విడ్. ఫైనలీ మనకి ఏది పెద్ద ఫిషెస్ అయితే దొరకలేదు.
ఇందాకే బీచ్లో అంతా ఎంజాయ్ చేసి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఈరోజైతే బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా టైం వచ్చి 4 అవుతుంది. ఇంకా ఎండ చాలా ఉందనేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాము. బాగా టైర్డ్ అయిపోయినాము అందరూ. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.